హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పీటర్ ప్యాన్ కాలర్ది డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చెప్తున్నాను. ముందుగా నేను ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ 1 ఫోల్డ్, తర్వాత 2 ఫోల్డ్, మొత్తము 4 మడతల మీద ఉంది క్లాత్. ఓపెన్ వచ్చేసి నా వైపు ఉందండి. ఎందుకు ఉంది అని అంటే కనుక ఫ్రంట్ పార్ట్ ఏమో క్లోజ్డ్ వస్తుంది, బ్యాక్ పార్ట్ హుక్ పట్టి కాజా పట్టి చేసుకోవాలి కదా, అందుకోసము ఓపెన్ అనమాట. సేమ్ 1 ఇయర్ బేబీ అండి. 1 ఇయర్ బేబీకి లెంత్ వచ్చేసేమో 9 ఇంచెస్, ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ సరిపోతుంది కదా తనకి, పాపకి. షోల్డర్ 4 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 4 ఇంచెస్, చెస్ట్ 5 ఇంచెస్. నేను ఉక్సు పట్టి కాజా పట్టి కోసము క్లాత్ ఫస్టే కొంచెం వదిలేసుకున్నాను. అంటే మనం జాయిన్ చేస్తాం కదా, క్లాత్ జాయిన్ చేసుకోవడం కోసము, అంటే ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయడం కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నార్మల్గా 2 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ లెంత్ తీసుకొని డ్రా చేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా ఇప్పుడు మనము కట్ చేసేసుకోవాలి. తర్వాత బాడీ పార్ట్ అయిపోయిందండి. తర్వాత ఇంకేం లేదు, కింద పార్ట్, ఫ్రాక్ కింద పార్ట్ అనమాట. పాపది చెస్ట్ 5 ఇంచెస్, అంటే డబల్ ఫోల్డ్ చెస్ట్ 5 ఇంచెస్, షోల్డరు 4 ఇంచెస్, నెక్ విడ్త్, నెక్ లెంత్ 2 ఇంచెస్. ఇవి రాసుకొని పెట్టుకోండి మెజర్మెంట్స్. తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ మీద కట్ చేసేసుకోవాలి. అంటే బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇంకా లైనింగ్ పార్ట్, కింద పార్ట్ మనము ఫ్రాక్కి యూజ్ చేసుకోవాలి. నేను అప్పుడే అది కట్ చేయను, ఎందుకంటే పీటర్ ప్యాన్ కాలర్కి ఫస్ట్ మనము బాడీ కుట్టుకున్న తర్వాతే క్లాత్ అనేది తీసుకోవాలి పీటర్ ప్యాన్ కాలర్ కోసము. ఓకేనా? ఇప్పుడు ఇంక ఇదైతే మనం పక్కన పెట్టేద్దాము, లైనింగ్ క్లాత్ కూడా పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్స్ ఏమి తిప్పేయట్లేదండి, తర్వాత నెక్ పీస్ జాయిన్ చేసుకుంటాను పీటర్ ప్యాన్ కాలర్ పెట్టుకున్న తర్వాత. ఓకేనా? ఫస్ట్ అయితే మనము లైనింగ్ రెండిటికి ఫ్రంట్ బ్యాక్ 2 లైనింగ్ జాయిన్ చేసేసుకొని టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ జాయిన్ చేశాను. తర్వాత టక్స్ వచ్చేసి 2.5 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ పెట్టేసుకోండి లెంత్. టక్స్ పెట్టేసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోవాలంటే రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ వచ్చేసేమో డబల్ ఫోల్డ్లో ఉందండి. లైనింగ్ డబల్ ఫోల్డ్లో పెట్టుకొని ఫస్ట్ మనము ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి. హుక్ పట్టి దగ్గర వరకు మాత్రమే చేసుకోవాలి. మనం హుక్ పట్టి ఎక్కడ వరకు అయితే ఉందో, అంటే హుక్ పట్టికి ప్లేస్ వదులుకున్నాం కదా, అది తీసేయాలి. అంటే అది అక్కడ మార్కింగ్ చేసుకోకూడదు, దాని వరకు వదిలేసేసి మామూలుగా నెక్ వరకు. ఇది డబల్ ఫోల్డ్లో ఉంది లైనింగ్, సింగిల్ కాదు. ఫ్రంట్ బ్యాక్ 2 రావాలి మనకి. సో ఓకేనా? అంటే ఇట్లా ముందుకు వస్తుంది అనమాట, సైడ్కి వస్తాయి 2 పార్ట్స్ సైడ్కి వస్తాయి. నేను మీకు స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ డబల్ ఫోల్డ్లో ఉంది. మనం నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్కి ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. నెక్ ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ చేసి పెట్టుకొని అలా డ్రా చేసేసుకొని 2 ఇంచెస్ లెంత్ రౌండ్గా 2 ఇంచెస్ లెంత్ తీసేసుకొని డ్రా చేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలా తీసుకున్న తర్వాత 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని డ్రా చేసేసుకొని సైడ్స్ మనము, అంటే ఇప్పుడు ఇటు చివర్లు ఇలా కొంచెం ఫోల్డింగ్ ఇలా రావాలి. పీటర్ ప్యాన్ కాలర్కి ఇలా కొంచెం ఫోల్డింగ్ క్రాస్గా వస్తే ఇలా ఫోల్డింగ్ క్రాస్గా వస్తుంది. తర్వాత మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది కాలర్కి
డ్రా చేసుకునే విధానము అంటే పీటర్ ప్యాన్ కాలర్కి మన నెక్స్ట్ని ఫస్ట్ లైనింగ్ డబల్ ఫోల్డ్ పెట్టుకొని లైనింగ్ కానీ ఇది నేను కింద లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టుకుంటాను. ఏదైనా సరే డబల్ ఫోల్డ్ పెట్టుకొని నెక్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ని సగానికి ఫోల్డ్ చేసేసి ఇలా డ్రా చేసుకోవాలి కాలర్ కోసము. తర్వాత మనం ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ కాకపోయినా ఆపోజిట్ కలర్ క్లాత్ అయినా మనం వేసుకోవచ్చు, అది మన ఇష్టము. అంటే నాకు ఇక్కడ ఇంకా వేరే కలర్ ఏమీ సూట్ అవ్వలేదు ఈ ఫ్రాక్కి, సో అందుకే నేను ఈ కలర్ చూస్ చేసుకోలేదు. ఈ కాలర్కి మనము వేరే కలర్ ఆపోజిట్ కలర్ ఏదైనా సరే మనకి ఏదైనా కలర్ కాంబినేషన్ సూట్ అయినా సరే కాలర్ వరకు ఆ కలర్ వేసేసుకోండి, బాగుంటుంది. నేను ఇందాక కింద పార్ట్ కానీ లైనింగ్ కింద పార్ట్కి ఫ్రాక్ పార్ట్కి ఇది విడదీయలేదు కదా, ఇందుకే ఫస్ట్ కాలర్ కట్ చేసిన తర్వాతనే ఇవి చూసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు మనము ఫ్రాక్ కోసము క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. అలాగే లైనింగ్ పార్ట్ కూడా ఫ్రాక్ కోసం లైనింగ్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. 1 ఇయర్ బేబీ కదా, మ్యాక్సిమము 22-23 ఇంచెస్ వస్తే చాలండి. పైన ఏమో 8 ఇంచెస్, మిగిలింది కింద వచ్చేటట్టు చూసుకోండి, ఓకేనా. ఫుల్ లెంతే అది మన మోకాల వరకు కాదు, ఫుల్ లెంతే పాపకు అంతే ఉంటుంది 1 ఇయర్ బేబీస్కి. ఇంకా తర్వాత మనం లైనింగ్ కూడా తీసుకున్నాం కదా, ఫ్రాక్ పార్ట్కి లైనింగ్ కూడా కటింగ్ అనేది చేసేసుకున్నాం కదా. తర్వాత మనము కాలర్ కోసము ఇలా పెట్టుకోండి, క్లాత్ పెట్టేసుకొని ఫస్ట్ దీన్ని తిప్పేయాలన్నమాట. కుట్టు నెక్ పార్ట్ మాత్రము స్టిచ్ చేయకుండా మనం ఏదైతే 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో చివర ఆ రౌండ్ మాత్రము జాయిన్ చేసుకోండి. నెక్ పార్ట్ వదిలేయండి, తిప్పేసుకోవడం కోసం వదిలేయండి. తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకొని క్లాత్ని తిప్పేయండి. ఎక్కడైనా సరే తిప్పేసే దగ్గర టక్స్ మాత్రము కంపల్సరీగా పెట్టుకోవాలి, లేకపోతే అది తిరగదనమాట. అంటే కరెక్ట్గా షేప్ రాదనమాట, అందుకోసము. తర్వాత తిప్పేసిన తర్వాత చివర్లో ఒక కుట్టు వేస్తే చాలండి. సేమ్ ఇదే విధంగా ఈ క్లాత్ కూడా మనం సేమ్ అలానే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత చివర్లు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనము ఇలా పెట్టుకోవాలి, ఫ్రంట్ కట్ చేసినట్టు పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ అలా పెట్టేసుకోవాలి. అక్కడ చూసారా బ్యాక్ గ్యాప్ వచ్చింది, అది మనమే ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టలేదు కదా, దానికోసం అనమాట, ఓకేనా. ఫస్ట్ అయితే మనము ఎప్పుడైనా ఇంకా ఇలా కుట్టు వేసుకోవాలి. నేను ఆల్రెడీ పిన్ పెట్టుకున్నాను కదలకుండా. పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము నెక్ పీసులు అనేవి పెట్టుకోవాలి, నెక్ పీసులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే హుక్స్ పట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్లాత్ జాయిన్ చేశాను, తర్వాత తిప్పేసేసి జాయింట్ పక్కన కుట్టు వేసుకుంటున్నాను. తర్వాత తిప్పేసేసి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉక్సు పట్టి కాజా పట్టి మీకు తెలిసిందే కదా, మనము ఎలా జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత కాజా పట్టి జాయిన్ చేసేసుకోవాలి బ్యాక్. తర్వాత మనము మన స్లీవ్లెస్ కాబట్టి మనం కింద చంక దగ్గర
మనము అటాచ్ చేసేసుకోవాలి. క్లాత్ నెక్ పీస్ లాగే జాయిన్ చేసేసుకోవాలి. క్లాత్ సేమ్ క్రాస్ పీస్ తీసుకొని క్లాత్ జాయిన్ చేసేసుకొని నెక్ పీస్కి అలాగే చంక దగ్గర మొత్తము నెక్ పీస్ జాయిన్ చేసేసుకుంటే ఒక పీస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. కాజా పట్టిన తర్వాత నేను ఆల్రెడీ అది జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్కి సేమ్ నెక్కి జాయిన్ చేసినట్టే క్రాస్ పీస్ తీసుకొని అక్కడ జాయిన్ చేస్తాం అనమాట. ఫస్ట్ కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఏదైతే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర పెట్టాం కదా అక్కడ కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని నెక్ దగ్గర కుట్ అనేది వేసుకుంటూ రావాలి. క్లాత్ జాయిన్ చేసుకుంటా. దీనికి మాత్రం క్రాస్ పీసే తీసుకోవాలి. వీటికి స్ట్రైట్ పీస్ తీసుకున్నారంటే అసలు క్లాత్ నిలబడదు నిజంగా. అంటే నెక్స్ పైకి లేసినట్టు ఉంటాయి అన్నమాట. నెక్స్ నిలబడవు. ఎంత క్రాస్ పీసెసే తీసుకోవాలి. నెక్స్కి కానీ మన ఆమ్ రౌండ్కి కానీ ఏమైనా కుట్టాలంటే కనుక క్రాస్ పీస్లే అనమాట. తర్వాత చివరగా మళ్ళీ క్లాత్ కొంచెం మిగిల్చి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత మనము తిప్పేసేసి దాని మీదనే ఒక కుట్టు కంపల్సరీ వేసుకోండి. ఇది నీట్ ఫినిషింగ్ కోసం అండి. ఇది కంపల్సరీ ఉండాలి. ఈ ఎక్కడ వేస్తారు? మెయిన్ క్లాత్ మీద కాదు వేసేది. మనం ఏదైతే జాయిన్ చేసామో ఆ క్లాత్ మీద వేయాలన్నమాట. ఇలా చివరి వరకు ఆ క్లాత్ మీద అటు తిప్పేసుకొని దాని మీద వేసుకోవాలి. తర్వాత బ్యాక్కి తిప్పేసి క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకుంటే కనుక బ్యాక్కి తిప్పి క్లాత్ ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. చివరి వరకు అలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. నెక్ పీసెస్ వేయటము అయిపోయింది. తర్వాత మనము కింద పార్ట్ ఫ్రాక్ పార్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పై పార్ట్ బాడీ పార్ట్ అయిపోయింది. చూసారు కదా, బాడీ పార్ట్ అయిపోయింది మనకి. ఒక్కసారి మనము ఐరన్ చేసేసుకుంటే కనుక సరే సెట్ అవుతుంది క్లాత్. తర్వాత మనము కింద పార్ట్ ఫ్రాక్ పార్ట్కి ఫస్ట్ కింద ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. పీసులు రాకుండా ఫస్ట్ మనం క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. తర్వాత మనము పైన కుచ్చిళ్ళు అనేవి పెట్టేసుకోవాలి. ఫ్రాక్ కోసము చిన్న చిన్న కుచ్చిళ్ళు అండి ఇవి. నిన్న ఫ్రాక్కి పెట్టినవి కొంచెం పెద్ద కుచ్చిళ్ళు. ఇవి బాగా చిన్నవి. చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేవి పెట్టుకుంటూ రావాలి ఫ్రాక్ మొత్తము. ఎప్పుడైనా సరే ఫస్ట్ ముందు వెనక చివర్లు అనేవి కంపల్సరీ చివర్లు వదిలేయాలి. 1 ఇంచు అటువైపు ఇటువైపు 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. ఖర్చు అప్పుడు ఇబ్బంది లేకుండా, అంటే జాయింట్ అప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసము. తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. దానికి ఫ్రాక్కి నేను లైనింగ్కి కూడా కుచ్చిళ్ళు అనేవి పెట్టేశాను. సేమ్ ఇంతేనండి. కుచ్చిళ్ళు సేమ్ ఇంతే విధంగా సేమ్ అదే విధంగా మనము చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసుకోవాలి. లైనింగ్ కూడా కుచ్చిళ్ళు పెట్టుకున్న తర్వాత ఫ్రాక్కి లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. అదే కింద ఫ్రాక్ పార్ట్ దానికి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. తర్వాత బాడీ పార్ట్కి మనం ఇది జాయిన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది బ్లౌజ్ పీస్ అండి. మనకి ఒక బ్లౌజ్ పీస్ తోటి 1 ఇయర్ బేబీకి కుడుతున్నాము. అంటే ఇది శారీలో పన్నా కాబట్టి ఇవి పెద్దగా ఉంటాయండి. మ్యాక్సిమమ్ ఇవి 120 ఉంటుంది. అంటే 1 మీటర్ 20 సెంటీమీటర్స్ ఉంటుంది మనకి. ఆ పీస్ తోటి మనము ఇది ఇప్పుడు చేసేస్తున్నాము. కింద పార్ట్ కూడా అంతే. కింద పార్ట్కి కూడా మనము జాయింట్ అనేది చేసేసుకోవాలి. అంటే ఇంకో పార్ట్ కూడా మనము జాయింట్ చేసేసుకొని మనము సైడ్స్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఇంకప్పుడు మనకి ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము చెస్ట్ అవి చూసుకొని పెట్టుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఇంకా వేస్ట్ కూడా అంతే మార్కింగ్ చేశాను. స్ట్రైట్గా మార్క్ చేసేసి అదే కొంచెం గట్టిగా కుట్టు వేసేసి తర్వాత నడుం దగ్గర నుంచి మనము చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలి. అంటే అదే మనం లైనింగ్ విడిగా, మెయిన్ క్లాత్ విడిగా చేసేసుకోవాలి. అక్కడ గట్టి కుట్టు వేసేసుకొని మళ్ళీ గట్టి కుట్టుతోటి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేసి చివరి వరకు కుట్టు వేసేసుకొని మళ్ళీ తర్వాత లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. గట్టి కుట్టు అంటే ముందుకి వెనక్కి కుట్టు కంపల్సరీ అండి. షోల్డర్స్ దగ్గర కానీ మనం ఎక్కడైనా కుట్టు ఆపేసే దగ్గర కానీ, కుట్టు స్టార్ట్ చేసే దగ్గర కానీ ఇవి కంపల్సరీగా మనము గట్టిగా కుట్టు వేసుకోకపోతే కనుక తొందరగా ఊడిపోతుంది. ఇప్పుడు మనము లైనింగ్ కూడా కుట్టు వేసేసుకున్నాం కదా, పక్కనే ఇంకో 2 కుట్లు ఎక్స్ట్రా వేసేసుకోండి. బాడీ క్లాత్కి సరిపోతుంది. ఇంతేనండి. ఫ్రాక్ మనము 2 కుట్లు వేసేసుకుంటే కనుక మనకి సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టేసేసుకోండి. ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది, చూసారు కదా. ఇది యాక్చువల్గా బ్లౌజ్ పీసు పాప అంటే రోజు వరకైనా పనికి వస్తుంది కదా, రెగ్యులర్గా వేసుకోవడానికి. సో అందుకని స్టిచ్ చేశాను అనమాట. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.